కలెక్టర్ ప్రజా సంఘాల కార్యాలయం వద్ద పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయడంలో విఫలం అయ్యాయని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, కార్మిక చట్టాలను మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్‌ను తెస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కులమతాలను రెచ్చగొట్టి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. వీటన్నిటికీ నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో తాళ్రేవు మండలం నుండి అధిక సంఖ్యలో కాకినాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి. ఈశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, డి. అదృష్ట దీపక్, ఎన్. త్రిమూర్తులు, పి. అనంతలక్ష్మి, వి. మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ దేనికంటే ఈ నెల 26వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, స్కీమ్ వర్కర్లు అన్ని సంఘాలు కలిపి ఒక ధర్నాను నిర్వహిస్తూనే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ వర్కర్లకు అలాగే కార్మికులకు, రైతులకి నష్టం వచ్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదల చాలా ఆకాశాన్ని అంటుతూ ఉన్న అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నా సరే అసలు కనీస వేతనాలు మాట ఎత్తటం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీస వేతనాలు కనీసం 20,000, 18,000 అని ఉన్నా సరే ఇవ్వటం లేదు. వీటన్నింటికీ నిరసనగానే అన్ని సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి 26న జరిగే కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యత తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. రైతులకు కనీస మద్దతు ధర, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనం, ఉపాధి కూలీలకు 200 రోజులు 600 వేతనం ఇవ్వాలి, ఉపాధి కూలీలకు 200 రోజుల పైన 600 వేతనం ఇవ్వాలి, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి, రైతులను ఆదుకోవాలి, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, అధిక ధరలు తగ్గించాలి, అధిక ధరలు తగ్గించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత.